తెలంగాణ అసెంబ్లీలో మరి కేసీఆర్ గారి పోరు చూస్తే మరి చాలా బాధేస్తుంది. చెప్పవలసిన విషయాలు చెప్పలేక, చెప్పాల్సిన తడుముకుంటూ ఇలాగా ఆయన యొక్క అసెంబ్లీ సభ్యులు కూడా మరి చాలా పేలవంగా ఈ అసెంబ్లీ సెషన్ నడిపారు. అఫ్కోర్స్ కేటీఆర్ మాత్రం కొద్దిగా ధైర్యంగా ప్రతి పాయింట్ని సర్చ్ చేస్తూ సవరిస్తూ ముందుకెళ్ళాడు. బాగుంది. మరి ఇంత గ్యాప్ వచ్చినా సరే వాళ్ళ యొక్క అనలిస్టులు ఎందుకు సరైన సూచనలు ఇవ్వట్లేదు? నిజంగా వాస్తవాన్ని లెక్క పెడితే రేవంత్ రెడ్డి గురించి కొన్ని అంటే ఈ 9 నెలల పరిపాలనలో మరి కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. ఈ అసంతృప్తులు వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇవన్నీ బట్టి కేటీఆర్ ఇద్దరు కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో చక్కగా ఎదిరించగలిగే దమ్ముగా చెప్పగల శక్తి ఉండేది. కానీ కొంతకాలం పాటు అసెంబ్లీకి రాకపోవటం వలన పాపం కేసీఆర్ తన యొక్క పట్టుదలని పూర్వస్థితిలో తీసుకురాలేకపోయాడు.